హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూసేయండి. పెద్దమ్మ ఇచ్చింది చింతపండు సీలేరు నుంచి తీసుకొచ్చారంట. అండ్ ములక్కాయ ముక్కలు, మామిడికాయ పప్పులోది చాలా పుల్లగా ఉంది. పిల్లల కోసం స్నాక్స్ అనమాట, చక్రాలు. ఇవైతే పంచదార కజ్జికాయలు అనమాట. చాలా బాగున్నాయి. నేను ఒక టేస్ట్ చేశాను అనమాట అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే. అండ్ 2 రకాల వడియాలు అనమాట, బియ్యపిండి వడియాలు అండ్ సగ్గుబియ్యం వడియాలు అనమాట. ఎవ్రీ ఇయర్ బియ్యపిండి వడియాలే చేసిద్ది, ఈసారి సగ్గుబియ్యం కూడా చేసిందనమాట. ఊరమిరపకాయలు అండ్ సంవత్సరానికి సరిపడా కారం అనమాట. ఇంకా బయట కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఇయర్ మొత్తం ఇదే సరిపోతుందనమాట. ఇంకా టేస్టీ అయిన ఎమ్మి అయిన ఆవకాయ అనమాట. ఈసారి నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఎక్కువ కారం తిన్ను, ఈసారి కొంచెం కారం తక్కువగానే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టిఫిన్స్లోకి అల్లం పచ్చడి అనమాట. కారం పట్టించినప్పుడే ఇలా మిరపకాయలు పక్కకు తీసి పెట్టిందనమాట, డైలీ యూస్ చేసుకోవటానికి. ఇంకా నల్లకారం అనమాట, వేడన్నంలోకి నెయ్యి నల్లకారం వేసుకొని తింటే చాలా బాగుండిద్ది, టిఫిన్స్లో కూడా బాగుండిద్ది. ఆవకాయ పట్టినప్పుడే ఇలా ఇన్స్టాంట్గా తొక్కు పచ్చడి అయితే చేసిందనమాట అమ్మ మామిడికాయతో. ఇంకా టొమాటో నిల్వ పచ్చడి, ఇది తాలింపు వేయలేదు, నేను నాకు కావాలన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకుంటాను అన్నమాట. ఇంకా కొన్ని రకాల పచ్చళ్ళు అయితే తీసుకురాలేదు, పండుమిరపకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, గోంగూర పండుమిరపకాయల పచ్చడి అలాంటివి తీసుకురాలేదన్నమాట. మీరు కూడా ఇలాగే తెచ్చుకుంటారా మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి? నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.